హలో స్టూడెంట్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఈక్విలిబ్రియం చాప్టర్స్. టోటల్గా డిఫరెంట్ సిరీస్గా ఈక్విలిబ్రియం చాప్టర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. కాన్సెప్ట్ ప్లస్ నీట్ ప్లస్ ఐఐటి పీవైక్యూస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ సిబిఎస్ఈ, ఐఐటి, జేఈ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. జనరల్గా ఇంట్రడక్షన్ చూసినట్లయితే అయానిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఏదన్నా ఒక సబ్స్టాన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక సబ్స్టాన్స్ నేను తీసేసుకుంటున్నాను. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా కాకుండా పార్షల్లీ అంటే కొంత భాగం మాత్రమే అయాన్స్గా డిసోషియేటెడ్ అయినప్పుడు అన్డిసోషియేటెడ్ పార్ట్స్ ప్లస్ డిసోషియేషన్, ఈ యొక్క పార్ట్ని మనం ఏమంటాం, క్యాటయాన్ యానయానిక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము డిసోషియేటెడ్ పార్ట్స్ అని పిలుస్తాము. ఈ యొక్క డిసోషియేటెడ్ పార్ట్, ఇది అన్డిసోషియేటెడ్ పార్ట్స్, వీటి మధ్య ఒక ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అయాన్స్ డిసోషియేటెడ్, అన్డిసోషియేటెడ్, అయాన్స్కి సబ్స్టెన్స్కి, దాన్ని మనం ఏమంటారంటే అయానిక్ ఈక్విలిబ్రియం అని అంటారు. అందుకని మనం డబుల్ యారో అనేది ఇండికేట్ చేస్తున్నాం. ఇన్ ద ఈక్విలిబ్రియంలో కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఉంటుంది. దాంట్లో ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ ద సబ్స్టాన్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్స్లలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే, మనము ఒక సబ్స్టెన్స్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అవి 100% డిసోషియేషన్ అవుతూ వాటి యొక్క కాంపోనెంట్స్గా మారుతాయి. వాటిని మనం ఎలక్ట్రోలైట్స్ అంటారు. విచ్ డిసోషియేట్ ఇంటూ కాంపోనెంట్ అయాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ కనుక తీసుకున్నట్లయితే వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే ఇవి Na ప్లస్ సిఎల్ మైనస్గా ఫామ్ అవుతుంది. Na ప్లస్ సిఎల్ అయాన్ చేత NaCl ఫామ్ అయింది. మళ్ళీ మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు సేమ్ అయాన్గా డిసోషియేట్ అవుతుంది. దాన్ని మనము ఎలక్ట్రోలైట్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే అన్ని అయానిక్ కాంపౌండ్స్ అంటే NaCl కానీ KCl కానీ, లేదు అని అంటే పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ లైక్ HCl, వీటన్నిటిని కూడా మనం ఎలక్ట్రోలైట్ అంటాము. నెక్స్ట్ నాన్ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే, మనం ఏదైతే నేర్చుకున్నామో ఎలక్ట్రోలైట్లో వాటికి ఆపోజిట్గా, అంటే ఇవి అయాన్స్గా డిసోషియేటెడ్ అవ్వవు. విచ్ డస్ నాట్ డిసోషియేట్ ఇంటూ కాంపోనెంట్ అయాన్స్. ఏ అయాన్ చేత అయితే అవి ఫామ్ అయ్యాయో మన వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు తిరిగి ఆ అయాన్ని ఇవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పోలార్ కోవలెంట్ బాండింగ్ కంటైనింగ్ ద కాంపౌండ్. యూరియా తీసుకోండి, గ్లూకోజ్ మరియు సుక్రోజ్, ఇవి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఎటువంటి డిసోషియేషన్ కానీ ఎటువంటి అయాన్స్ కానీ ఇవ్వవు. అందుకనే ఇవి వీక్ ఎలక్ట్రోలైట్స్ అని కూడా నాన్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఎలక్ట్రిసిటీ అనేది ఇవి కండక్ట్ చేయలేవు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కూడా రెండు విధాలుగా క్లాసిఫై చేశారు. ఎలక్ట్రోలైట్స్ ఒకటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, రెండు వచ్చేసరికి ఏంటంటే వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటంటే, ఏదన్నా మన సబ్స్టాన్స్ని అంటే ఎలక్ట్రోలైట్ అంటే జస్ట్ ఇప్పుడు మనం నేర్చేసుకున్నాము అయాన్స్గా విడిపోయే క్యారెక్టర్స్ ఉన్న వాటిని అయాన్. ఇది 100%గా అయాన్స్గా విడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఈ ఒక్క డిసోషియేషన్ని మనము అయానిక్ ఈక్విలిబ్రియం ఆల్ఫా చేత డినోట్ చేస్తాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం పిలుస్తున్నామని అంటే అటువంటి సబ్స్టెన్స్ కంప్లీట్గా డిసోషియేషన్ అవుతుంది. ఇక్కడ నో ఈక్విలిబ్రియం అనేది ఉండదు. దానికనే మనం ఇక్కడేం రాస్తున్నాము, నో ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్డ్ అనేది రాస్తున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ అనే ఒక సబ్స్టెన్స్ని తీసేసుకున్నాం, యాక్వస్ సొల్యూషన్లో అంటే వాటర్లో వేసినప్పుడు డిజాల్వ్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా అంటే ఎంతైతే కాన్సన్ట్రేషన్ తీసేసుకున్నానో టోటల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి ఏంటంటే ఏ ప్లస్ యాక్వస్ బి మైనస్గా మారుతుంది. సో స్టార్టింగ్లో నేను దీని యొక్క కాన్సన్ట్రేషన్ సి అనుకున్నాను, అంటే డిజాల్వ్ చేయడానికి ముందు ఏ ప్లస్ కాన్సన్ట్రేషన్ బి మైనస్ కాన్సన్ట్రేషన్ 0 ఉంటుంది. కానీ ఇక్కడ ఎండ్కి వచ్చేసరికి ఎందుకు అని అంటున్నాము, ఈక్విలిబ్రియం ఎందుకు అనట్లేదు అని అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా డిసోషియేట్ అవుతుంది. అంటే ఏబి అనేది మీరు చూడలేరు 0, కానీ ఏ ప్లస్ బి మైనస్ కాన్సన్ట్రేషన్ అనేది మనం చూడవచ్చు. అయానిక్ ఈక్విలిబ్రియంలో ఏ యొక్క కాన్సన్ట్రేషన్ని కనుక మనం కనుక్కోవాలనుకున్నా సరే ఒక స్టైకోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 ఉంటే కనుక మనం ఏ యొక్క ఫార్ములా కాన్సన్ట్రేషన్ ఫార్ములాను మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే సి ఆల్ఫా ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. స్ట్రాంగ్ యాసిడ్లో HClO4, H2SO4, HNO3, HI, HBr, HCl. దాంతోపాటుగా స్ట్రాంగ్ బేసెస్ను కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, రుబీడియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, స్ట్రాన్షియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్. మనం మ్యాక్సిమం ఈ చాప్టర్లో H2SO4, HCl గురించి, NaOH, KOH గురించి తెలుసుకుంటాము. దీంతో పాటుగా సాల్ట్స్ కూడా కన్సిడర్ చేసేసుకోవచ్చు. ఏ సాల్ట్స్? సోడియం క్లోరైడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చేత ఫామ్ అయినట్టు సాల్టు. CH3COONA అంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చేత. నెక్స్ట్ NH4Cl అంటే వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్. CH3COONH4 ఇక్కడ ఈ రెండు కూడా వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. నెక్స్ట్ వీక్ ఎలక్ట్రోలైట్లు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఇవి కంప్లీట్గా 100%గా అయాన్స్గా అనేది మారవు. దానికనే అంటే మేమంటాము ఆల్ఫా =1 అంటే 100%, అంటే వీటి యొక్క డిసోసియేషన్ అనేది 1 కన్నా చాలా తక్కువ ఉంటుంది. అందుకనే మనము అన్నౌన్ అనండి, ఆల్ఫా అనేది మనకు తెలియదు, అన్నౌన్ ఆల్ఫా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ తీసేసుకున్నాను, ఇవి వాటర్లో డిసోషియేట్ చేసినప్పుడు 100% డిసోషియేట్ పార్షియలీ డిసోషియేటెడ్ అవుతుంది. అందుకనే డబల్ యారో మెన్షన్ చేస్తున్నాం మనం. ఈక్విలిబ్రియం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ యొక్క అయాన్స్కి, కాంపోనెంట్స్కి. సో ఇనీషియల్లీ దీని యొక్క కాన్సన్ట్రేషన్ సి తీసేసుకుంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 0. బట్ ఇక్కడ ఈక్విలిబ్రియం అని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఈ సొల్యూషన్లో ఏబీ ఉంటుంది, ఏ ఉంటుంది, బి మైనస్, ఏ ప్లస్ ఉంటుంది, బి మైనస్, అంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇది ఎంత ఫామ్ అవుతుందంటే సి ఆల్ఫా అనేది. సి అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. ఆల్ఫా అంటే ఏంటంటే దాంట్లో నుంచి ఒక కొంత పార్ట్ అనేది డిసోషియేటెడ్ అయింది. సో ఇది కూడా సి ఆల్ఫా ఉంటుంది. మరి ఏబి ఎంత మిగిలిందంటే ఇనీషియల్లో ఎంత ఉంది, ఎంత పార్ట్ డిసోషియేటెడ్ అంది. అందుకే మనం సి మైనస్ సి ఆల్ఫా రాస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే వీక్ యాసిడ్స్ అంటే HClO2, HClO, H2SO3, HNO2, HF, ఆల్ ఆర్గానిక్ యాసిడ్, H2CO3, H2S, ఎస్టిక్ యాసిడ్ అండ్ ఫార్మిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, ఇలా రకరకాల ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అంటే వీక్ బేసెస్ అంటే అమ్మోనియా అండ్ ఇట్స్ రిలేటెడ్ డెరివేటివ్స్ని మనం వీక్ యాసిడ్గా కన్సిడర్ చేసేసుకోవచ్చు. అమ్మోనియా డెరివేటివ్స్ అంటే ఏంటంటే అమ్మోనియాలో నుంచి ఒక హైడ్రోజన్ కనుక మనం రీప్లేస్ చేసి ఏదన్నా ఒక గ్రూప్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా గ్రూప్ని యాడ్ చేసినట్లయితే అది OH అని అవ్వచ్చు, NH2 అని, వాటిని అమోనియా డెరివేటివ్స్ అంటారు. అవన్నీ కూడా వీక్ బేసెస్. సో ఇది ఫస్ట్ పార్టు. నెక్స్ట్ వీడియోలో థియరీస్ ఆఫ్ యాసిడ్ బేసిస్ 3 థియరీస్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ చాప్టర్లో ప్రీవియస్ PYQs కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి.